ఇక రోహిణి బెడ్రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మనోజ్ అప్పుడే గదిలోకి వస్తాడు. నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అవును అని రోహిణి అంటే వదిలేమని మనోజ్ అంటాడు. ఎందుకు వదిలేయాలి? ఈ ఇంటికి నువ్వు పెద్ద కొడుకువి, నేను పెద్ద కోడల్ని, పిల్లలు ముందు మనకే పుట్టాలి అని రోహిణి అంటే లెక్క ప్రకారం బాలు మీనాలకి ముందు పెళ్ళయింది, వాళ్ళకే పిల్లలు పుట్టాలి అని మనోజ్ అంటాడు. కానీ రోహిణి తనకు పిల్లలు కావాలి అని పట్టుపడుతుంది. కానీ మనోజ్ బిడ్డ పుడితే మీ నాన్న వస్తాడా, ఏం తెస్తాడు అంటూ డబ్బు గురించి మాట్లాడతాడు. దాంతో రోహిణి తిడుతుంది. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ పిల్లలు ఒక వయసు దాటితే పుట్టరు అని అంటుంది. మనకు ఏమంత వయసు అయిపోయిందని అని మనోజ్ అడిగేసరికి దాంతో రోహిణి నాకు పిల్లలు కావాలని ఉంది, మనం వెళ్ళి డాక్టర్ని కలుద్దామా అని అడుగుతుంది. డాక్టర్ ఎందుకు అని మనోజ్ అడిగితే మన పెళ్లి జరిగి సంవత్సరం కావస్తుంది, నేను ఇంతవరకు కన్సీవ్ అవ్వలేదు కాబట్టి ఇద్దరం వెళ్ళి చెకప్ చేయించుకుందామా అని అడుగుతూ ఉంటుంది. దానికి మనోజ్ మాత్రం చిరాగ్గా కన్సీవ్ అవ్వంది నువ్వు, నేనెందుకు చెకప్ చేయించుకోవాలి అని అడుగుతాడు. భార్యాభర్తలు ఇద్దరూ చెకప్ చేయించుకుంటే లోపం ఎవరిలో ఉందో తెలుస్తుంది అని రోహిణి అంటుంది. నాకు ఎలాంటి సమస్య లేదు అని మనోజ్ అంటే అది డాక్టర్ చెప్పాలి అని రోహిణి సీరియస్ అవుతుంది. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, నీ మాజీ లవర్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావు కదా, అప్పుడు కల్పన ప్రెగ్నెంట్ అయిందా అని రోహిణి అడిగితే అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని మనోజ్ అడుగుతాడు. పోలీస్ స్టేషన్లో సర్వస్వం అర్పించానని అదే చెప్పింది కదా అని రోహిణి అంటుంది. అలాంటిదేమీ లేదు, కేవలం టిఫిన్సే అని మనోజ్ అంటే మరంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు, నువ్వు కల్పనను ప్రెగ్నెంట్ చేసి ఉంటేనే కదా నీకు తెలిసేది అని రోహిణి అంటుంది. అదే ప్రశ్న నేను నిన్ను అడిగినా నువ్వు పెళ్లి ముందు ప్రెగ్నెంట్ అయ్యావా అని అడుగుతాడు. ఆ మాటకు రోహిణి కోపం వచ్చి మనోజ్ని కొడుతుంది. నీలాగా నేను పెళ్లికి ముందు ఎవరితోనూ తిరగలేదు, లివింగ్ రిలేషన్లో లేను, అసలు నీకు ఈ మాట అడగాలని ఎలా అనిపించింది అని కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. దాంతో మనోజ్ కాస్త తగ్గి రోహిణి క్షమాపణ చెప్తాడు. కోపంలో అన్నాను అని, నీ జీవితంలో నేను తప్ప మరొకరు లేరని నాకు తెలుసు, నా జీవితంలో నేను నమ్మేది నిన్ను మాత్రమే అని చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు మనోజ్. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.